శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత దైవాసుర సంపద్ విభాగ యోగంలో ఈరోజు మనం 18, 19 శ్లోకాలను తెలుసుకుందాము. ఇంతకుముందు శ్లోకంలో రాక్షస స్వభావులు కేవలం పేరు ప్రఖ్యాతుల కోసం ఎలా బూటకపు పూజలు చేస్తారో తెలుసుకున్నాం కదా. మరి వాళ్ళు చేసే ఆ పూజలను భగవంతుడు ఎందుకు స్వీకరించడో ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః మామాత్మపరదేహేషు ప్రద్విషంతోభ్యసూయకాః. వీరు చేసే అతి పెద్ద పాపం ఏమిటో అందరిలో దేవుణ్ణి చూడటం అనే హిందూ ధర్మం యొక్క సారాంశం ఈ శ్లోకంలో కనిపిస్తుంది. అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః. అహంకారం, బలం, దర్పం, కామము, క్రోధము మొదలగు వాటిని ఆశ్రయించిన వారై ఉన్నవి లేనివి తన యందు ఆరోపించుకొని నేను గుణ విశిష్టులను అనుకోవడం అహంకారం. ఇది అజ్ఞానం అనే గొప్ప కష్టం, సర్వదోషాలకు మూలం. సర్వ అనర్థాల యందు ప్రవృత్తి కలగటానికి కూడా మూలం ఇదే. బలం పరులను పరాభవించడం కోసం కామంతో, రాగంతో కూడింది. దర్పం ఇది పుట్టినప్పుడు ధర్మాన్ని అతిక్రమిస్తాడు, అంతఃకరణంలో కలిగే దోషం ఇది. కామం స్త్రీ మొదలైన విషయాలలో కలిగేది. క్రోధం ఇష్టం కాని విషయంలో కలిగేది. ఈ 5 ప్రాణాంతక ఆయుధాలు. అభ్యసూయకాః అసూయతో ఇతరులను నిందిస్తారు. అసూయ అంటే ఎదుటివారి ఎదుగుదలను చూసి ఓర్వలేకపోవటం. ఎవరైనా మంచి పనులు చేస్తుంటే, ధర్మంగా బతుకుతుంటే వీళ్లకు అస్సలు నచ్చదు. వాళ్ళలో లేని తప్పులను భూతద్దంలో వెతికి మరీ నిందిస్తారు. వాళ్ళ మీద ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. మాం ఆత్మ పరదేహేషు తమలో మరియు ఇతర శరీరములందున్న అంతర్యామిగా ఉన్న నన్ను అంటే పరమాత్మను ప్రతి మనిషి హృదయంలో, ప్రతి జీవిలోనూ భగవంతుడు అంతర్యామిగా ఉంటాడు. కానీ ఈ రాక్షస స్వభావాలు తమ సొంత శరీరానికి విపరీతమైన కష్టాలు, పాపాలు కలుగు చేస్తూ తమలో ఉన్న భగవంతుడిని అవమానిస్తారు. అలాగే ఇతరులను అంటే పరదేహేషు శారీరకంగా, మానసికంగా హింసిస్తూ వాళ్ళలో ఉన్న భగవంతుడిని కూడా బాధిస్తారు. విషంతః ద్వేషిస్తారు. ద్వేషించడం. ప్రద్విషంతః అంటే ద్వేషించడం. గుడికి వెళ్ళి దేవుడికి విరాళాలు సమర్పిస్తారు. బయటికి రాగానే తోటి మనిషిని హీనంగా చూస్తారు. తోటి జీవిని హీనంగా చూడటము, ద్వేషించడం అంటే ఆ జీవిలో ఉన్న పరమాత్మను అంటే నన్ను డైరెక్ట్గా ద్వేషించడమే అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ భూమి మీద ఉన్న ప్రాణులన్నీ భగవత్ స్వరూపాలే. తోటి మనుషులను కష్టపెడుతూ, హింసిస్తూ గుడికి వెళ్ళి దేవుడికి మొక్కులు చెల్లించడం, విరాళాలు ఇవ్వటం ఒక పెద్ద మూర్ఖత్వం. తోటి వారిని ద్వేషించేవాడు భగవంతుడికి ఎప్పటికీ శత్రువే అవుతాడు. మన ఎదురుగా ఉన్న తోటి మనిషిలో, అన్ని ప్రాణులయందు భగవంతుడిని చూడగలగటమే నిజమైన భక్తి. అహంకారము,
అసూయలతో ఇతరులను బాధ పెట్టేవాడు ఎన్ని యజ్ఞాలు చేసినా అతడు దేవుడి దృష్టిలో రాక్షసుడే అని అంటున్నారు పరమాత్మ. అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః మామాత్మపరదేహేషు ప్రద్విషంతోభ్యసూయకాః. అహంకారం, బలం, గర్వం లేక దర్పం, కామం, క్రోధం అనే దుర్గుణాలను ఆశ్రయించి ఎప్పుడు ఇతరుల పట్ల అసూయపడే రాక్షస స్వభావులు తమ దేహంలోనూ మరియు ఇతర దేహాలలోనూ ఉన్న అంతర్యామిగా ఉన్నటువంటి నన్ను అంటే పరమాత్మను ద్వేషిస్తారు అంటున్నారు పరమాత్మ. 19వ శ్లోకం. ఇలాంటి పాపాత్ములకు క్రూరులకు భగవంతుడు విధించే కఠినమైన శిక్ష ఏమిటో ఈ శ్లోకంలో ఆయన స్వయంగా చెప్తున్నాడు. 19వ శ్లోకం. తానహం ద్విషత క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిప్తామ్యస్యమశుభాన్ ఆసురీష్వేవ యోనిషు. ఎదుటి వారిని కష్టపెట్టే వారి అంతిమ గమ్యం ఎలా ఉంటుందో ఇక్కడ వివరిస్తున్నారు. ద్విషతః క్రూరాన్ అంటే ద్వేషించే క్రూరులు, తమ స్వార్థం కోసం తోటి వారిని నిష్కారణంగా ద్వేషించేవారు, వారిని శారీరకంగా మానసికంగా హింసించే క్రూరులు దేవుని దృష్టిలో అత్యంత పెద్ద నేరస్తులు. దేవుడు ఏ తప్పునైనా క్షమిస్తాడేమో కానీ తన బిడ్డలైన తోటి ప్రాణులను హింసించే క్రూరత్వాన్ని మాత్రం ఎప్పటికీ క్షమించడు. నరాధమాన్ మనుష్యులలో అత్యంత నీచులు. నర అంటే మనిషి, అధమ అంటే నీచుడు. వీళ్ళు చూడటానికి మనుషుల్లాగా ఉన్నా సరే వారి పనులు జంతువుల కంటే హీనంగా ఉంటాయి. కాబట్టి స్వామి వారిని నరాధములు అంటున్నారు. సమాజంలో మోసం చేసేవారు, అమాయకుల రక్తం తాగేవారు ఈ కోవలోకి వస్తారు. క్షిపామి అజస్రం అశుభాన్. అట్టి పాపాత్ములను ఎల్లప్పుడూ పడవేయుదును. ఎక్కడ పడవేస్తారంటే ఆసురీషు ఏవ యోనిషు. ఆసురి అంటే ఆసురి యోనులయందే. అజస్రం అంటే పదే పదే నిరంతరం. క్షిపామి అంటే విసిగేస్తాను లేక పడేస్తాను అని అర్థం. అశుభాన్ అంటే పాపాత్ములను. అటువంటి పాపాత్ములను నేను మరు జన్మలోకి మంచి జన్మలలోకి వెళ్ళనీయను. వాళ్ళ పాపాలను తగినట్లుగా పదే పదే అత్యంత ఘోరమైన రాక్షస జన్మలలోనే వాళ్ళను బలంగా విసిగి కొడతాను అని అంటున్నారు. ఒక పరమాత్మ ఒక జడ్జిలాగా తీర్పు ఇస్తున్నారు. వాళ్ళకు మళ్ళీ మనుషులుగా పుట్టే అర్హత లేదు. విష జంతువులుగానో క్రిమి కీటకాలుగానో రాక్షస బుద్ధి ఉన్న నీచమైన కుటుంబాల్లోనో పుట్టిస్తాను. అక్కడ వాళ్ళు తమ పాపాలను అనుభవిస్తూ నిరంతరం ఏడుస్తూనే ఉండాలి అని శిక్షను ఖరారు చేస్తున్నారు. తోటి వారికి హాని చేస్తూ అడ్డదారులు తొక్కేవారు మాకు ఎవరు అడ్డులేరు, మేమే రాజులం అని అనుకోవచ్చు. కానీ పైనున్న భగవంతుడు వాళ్ళను ఏమాత్రం వదిలిపెట్టాడు. వాళ్ళ అకౌంట్ అంతా రికార్డ్ అవుతూనే ఉంటుంది. సమయం వచ్చినప్పుడు భగవంతుడు వాళ్లకు మళ్ళీ కోలుకోలేనంత ఘోరమైన పాతాళంలోకి విసిగేస్తాడు. తానహం ద్విషత క్రూరాన్ సంసారేషు నరాధమాన్
క్షిపామ్యజస్యమశుభాన్ ఆసురీష్వేవ యోనిషు. నన్ను మరియు ఇతరులను ద్వేషించే ఆ క్రూరులను, పాపాత్ములను, మనుషులలో అత్యంత నీచమైన వారిని, నరాధములను నేను ఈ సంసార చక్రంలో జనన మరణాల వలయందు పదే పదే ఆసురీ రాక్షస జన్మలలోనే పడేలా విసిగేస్తాను అని చాలా కటువుగా చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.